డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, అవినీతి జరగలేదు అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఎన్ని రకాలుగా వివరణ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వినడు. ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మరు. కాకపోతే నేను ఈరోజు ప్రభుత్వానికి చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చెయ్యాలి అంటే మీ దగ్గర ఉండేటటువంటి ఏకైక మార్గం జగన్మోహన్ రెడ్డి గారిని ఓపెన్ డిబేట్కి ఆహ్వానించడం. ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా, డేట్ మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఒక సవాలు విసిరితే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఓపెన్ డిబేట్కి రాడు, అంగీకరించడు. దీని ఆధారంగా మీరు ఒక కోడికత్తి కేసు, ఒక బాబాయి మర్డర్ కేసు, ఇక నారాసుర రక్త చరిత్ర వీటిని వివరించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మీద చేసినటువంటి తప్పుడు ఆరోపణలు కూడా ప్రజల ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశం మీకు దొరకద్ది.